రైతులని రాజకీయాలకు వాడుకోవడం ఒక వైసీపీ నాయకుడికి చెల్లింది. మనం చూసాం గత ప్రభుత్వంలో ఆయన ప్యాలెస్ కట్టడానికి 500 కోట్ల దృష్టి మీద వెచ్చించాడు కానీ రైతులకు 5 రూపాయలు ఇచ్చిన పాపాన పోలే. 5 సంవత్సరాలు అధికారులు ఉన్నారు. ఒక్కసారైనా ఒక్క మామిడి రైతుకు 5 రూపాయలు ఇచ్చిన దాఖలాలంటే చూపించమని చెప్పండి. ఇవాళ వచ్చి కళ్ళబుల్లి మాటలు చెప్పడం, ముసలి కన్నీరు కాల్చడం, ఇది దండయాత్రలాగా వస్తా ఉన్నారు. ఎక్కడ పోయి మనం చూసాం. ప్రతి చోట కూడా పల్నాడులో కానీ ఒంగోలులో కానీ ఒక దండయాత్ర, రైతుల మీద దండయాత్ర. ఆయన రాజకీయ లబ్ధి కోసం ఎంత దానికైనా దిగజారిపోవడానికి అసలు ఏమాత్రం సంశయించట్లా. వీళ్ళు ప్రాణాలను కూడా తొక్కుంటా పోతున్నారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి బాధపడాల్సి వస్తాం రాష్ట్రానికి. పాతాళాన్ని దొక్కేశాడు. ఇంకా కూడా పని అయినట్లేదు. ఇంకా కూడా రాష్ట్రాన్ని ఒక పీడకల్లాగా పీడిస్తున్నారు వీళ్ళంతా కలిసి. జోబి కొట్టేవాడి నుంచి గజదంగు దాకా అందరూ ఆ పార్టీలో ఉన్నారు. ఎంతసేపు దోచుకుందాం,